హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే తుడిచేసానండి. అలాగే అంట్లు కూడా తోమేశాను. ఇంకా రోజులాగే పాలు వాటర్ అయితే పెట్టాను. టీవీ ఆన్ చేశానండి. ఇంకా భక్తి ఛానల్ అయితే పెట్టాను. ఇప్పుడైతే 5 o'clock అవుతుందండి. నేనైతే 4 o'clock లేసాను. ఎందుకంటే మీకు చెప్తా, సర్ప్రైజ్ ఉంది ఈరోజు. ఏంటి అనుకుంటున్నారా? చూడండి. ముందు ఆనియన్స్, టమాటాలు అన్నీ కట్ చేశానండి, ఉల్లి చట్నీ కోసం అని చెప్పి. టీ కూడా పెట్టానండి. పాప అయితే లేచింది, బాబు కూడా లేచాడండి. ఇద్దరు అయితే లేచిన తర్వాత ఆడుకుంటున్నారండి. ఇప్పుడు 6 o'clock అవుతుందండి. మా పిల్లలు త్వరగా లేస్తారు. బయట అయితే బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ బాల్కనీలో ఉన్నాయి, ఇంకా ఆ బాల్కనీలో కూడా బోర్డు ఉన్నాయండి. 2-3 times వాషింగ్ మిషన్ వేసి ఉంటాను. పువ్వులు బాగున్నాయి కదండి. చూడండి బట్టలు ఎన్ని అయితే ఉన్నాయో చూడండి ఒకసారి. 3-4 వైర్స్ ఉన్నాయండి ఒకటే బాల్కనీలో. చాలా ఉతికానండి ఈరోజు బట్టలు. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా పాప అయితే మాత్రం బయటికి టెంపుల్కి వెళ్తా అని చెప్పేసి రెడీ అయిందండి. పక్కనే ఉందండి చిన్న టెంపుల్, మీకు రోజు బాల్కనీలో చూపిస్తాను కదా. ఇప్పుడైతే మేము స్టేషన్కి వెళ్తున్నామండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం చూడండి. నేను పాప అయితే వెళ్తున్నాం, బాబు అయితే పడుకున్నాడు. అదిగోండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఎందుకు అనుకుంటున్నారా? మా మమ్మీ మా డాడీ అయితే వస్తున్నారండి ఈరోజు. వాళ్ళకి సర్ప్రైజ్ కోసం అని చెప్పి నేను పాప వచ్చాము. అదిగోండి మా మమ్మీ పాప వెళ్ళి హగ్ చేసుకుంది. డాడీ నవ్వుతున్నారు. ఇద్దరు ఎవరికి తెలియదు మేము వచ్చినట్టు. ఇంకా మమ్మల్ని అక్కడ పెట్టి మా వారు కారు అయితే తీసుకొచ్చారండి. ఇంకా అందరూ అయితే ఇంటికి వెళ్ళిపోయాము. అదే అండి